ఉన్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు, నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి దేవుని బిడ్డలైన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక వందనాలు. ఈ శుభవేళ ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయము 12వ వాక్యాన్ని జాగ్రత్తగా చదువుదాం. యెహోవా నీ దేశం మీద వర్షమును దాని కాలమందు కురిపించుటకును, నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశము అనే తన మంచి ధననిధిని తెరచును. ఒక్క మాట చెబుతాను. నీ పట్ల ఉన్నతమైన ఉద్దేశం కలిగి ప్రేమ కలిగిన దేవుడు 2 కార్యాలు చేస్తాడట. ఒక కార్యం నీకు అవసరమైనప్పుడు నీ దేశం మీద వర్షాన్ని కుమ్మరిస్తాడు. రెండో కార్యం నువ్వు చేసే పని ఫలభరితంగా మారడానికి తన ధననిధిని అనే ఆకాశాన్ని తెరుస్తాడట. అంటే ధనాగారాన్ని తెరుస్తాడు. మరి ఈ రోజున మనం చాలా కాలంగా ప్రభు మాటలు వింటూ ఆరాధనకు వస్తూ ఆరాధన చేస్తూ నడుస్తున్నాం కదా. దేవుడు మన పట్ల ధనాగారం తెరిచాడా? మన పట్ల, మన దేశం పట్ల, మన ఉన్న పరిస్థితుల మీద ఆయన వర్షాన్ని కుమ్మరించాడా? ఇది శారీరక దీవెన మాత్రమే కాదు, ఆధ్యాత్మిక దీవెన కూడా చాలా విలువైనది. కనుక ఈ శుభవేళ మీరు ఆలోచించి దేవుని మాటను గైకొని అడుగు ముందుకు వేస్తే ఆయన 2 కార్యాలు ఈరోజు మీ కుటుంబంలో చేయబోతున్నాడు. ఆయన మీ సంఘానికైనా ఈ మాటలు వింటున్న వారి జీవితాల్లో 2 కార్యాలు చేయడానికి ఇష్టపడతాడు. మొదటి కార్యం వర్షం కురిపిస్తాడట. రెండవ కార్యం తప్పనిసరిగా ధననిధిని అంటే ధనాగారాన్ని తెరుస్తాడు. ఆయన కానీ వర్షాన్ని కురిపిస్తే భూమి సస్యశ్యామలం అవుతుందిగా. ఆయన కానీ ధనాగారం తెలిస్తే లోటు అనే మాట ఉండదుగా. మరి రెండింటిని మీరెందుకు పొందలేకపోతున్నారు? చాలాసార్లు ప్రార్థన చేశానండి, కార్యం జరగటంలా అని నేనైనా మీరైనా అనడానికి ఎక్కడ ఆధారం ఉంది? అయితే ఆయన ధనాగారం తెరవాలనుకున్నా, తగిన కాలమందు వర్షాన్ని కుమ్మరించాలి అనుకున్నా నీ ఒక పని చేయాలి. ఏం పని చేయాలో అక్కడ రాశాడు. ఏమని రాశాడంటే 28వ అధ్యాయంలో 9వ వాక్యాన్ని చదువుదాం. నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గంలో నడుచుకొని ఎడల యెహోవా నీకు ప్రమాణం చేస్తున్నట్లు ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించును. ఆయన ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడంటే, నేను మాటిచ్చి నెరవేర్చే దేవుడను, ఒక ప్రతిష్ఠ జనంగా నిన్ను చేస్తా. వీరు దేవుని జనాంగం అని పేరు పెడతా, వీళ్ళు నావారు అని కేక పెడతా. భూతాల మీద నా ప్రజలంతా ఓహో దేవుడే మాట్లాడుతున్నాడు, వీళ్ళంతా ఆయన జనాంగమా, వీరంతా ఆయన ప్రజలా అని ప్రజలు గుర్తించేట్టుగా నేను మీ పట్ల చేస్తాను. ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏమిటో తెలుసా? మీరు ఈ ఒక్క మాట కట్టుబడి, అంటే నా ప్రతిష్ఠ జనముగాను నా సొత్తుగాను మీరు బ్రతకడం మొదలు పెట్టండి. ఆ బ్రతుకు మీరు బ్రతికితే మీ బ్రతికినంత కాలం నేను హస్తాన్ని చాపుతా. చాలాసార్లు మనం ఆయన ప్రజగా బ్రతకపోవడం వలన దీవెనలేమి పొందలేకపోతున్నాం. దేవుడేమో వీళ్ళు నా జనాంగం, వీళ్ళు నావారు అంటూ ఆయన పేరు పెట్టి ఆయన మనల్ని అంగీకరించడానికి ఇష్టపడుతున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం తెలుసా? ఆయన మాకెవరో తెలియదండి అన్నట్టుగా వ్యవహరించడం. ఈ కార్యక్రమం ఎవరి జీవితంలో జరిగినా
వాళ్ళ కోసం ఆకాశం తెరవబడదు, వారి నిమిత్తం తగిన కాలం ముందు వర్షం పడదు. ఒక్క క్షణం ఆగండి. దీవెనలేమో గుమ్మంలోకి వచ్చాయి, కానీ అందుకోలేకపోవడానికి కారణం నీవు ఆయన జనాంగంగా బ్రతకపోవడమేగా, ఆయన జనాంగంగా జీవించకపోవడమేగా. వెండి అడగలేదు, బంగారం అడగలేదు, నాకెంత ఇస్తామని రేటు పెట్టలేదు. కానీ అంత కరుణామయుడు నీ జీవితంలో పవిత్రత లేకపోయినా ఆయన నిన్ను అంగీకరించి ఓ పవిత్రుడిగా గుర్తించి కార్యం చేస్తున్నాడే. మరి అలాంటప్పుడు నేను ఆయన వాడను అని బ్రతికి చూడు. నెమ్మదిగా ఆయన ఆకాశంలో మంచి ధన నిధిని తెరవడానికి ఇష్టపడతాడు. ఇప్పుడు కొన్ని విషయాలు చెబుతాను. ఆయనట మొదట వర్షాన్ని కుమ్మరిస్తాడట. ఈ వర్షం పడితే భూమి పండుతుంది, దీవెనకరమైన సస్యశ్యామలమైన పంటను మనం చూస్తాం. అయితే ఇప్పుడు బైబిల్ నేర్పే మరో పాఠం ఏంటంటే, మన కుటుంబాల మీద, మన సంఘాల మీద, మన ఆరాధన మీద, మన భక్తి జీవితం మీద వర్షం పడాలి. అది పడకపోతే నేల ఎండిపోయినట్టుగా, ముళ్ళు మొలిచినట్లుగా మన ఆత్మీయ జీవితంలో భక్తి చేసిన ముళ్ళే ఉంటాయి. ఆయన వర్షం పడకపోతే ఆ భూమి నెరగొట్టి ఎలా ఉంటుందో మన బ్రతుకులు అలా ఉంటాయి. నీవు అనుకుంటావు ఏదో చేస్తాను అని, నేల తడవలేదు, అది దున్నబడలేదు, నువ్వేం సాధించగలవు? నేను వ్యాపారం అండి పెద్ద పెట్టుబడి పెట్టా, ఫలితం ఉండదుగా. నేను ఈ కార్యక్రమం చేయాలనుకున్నా, తెలివి ఉంది, కానీ భూమి తడవలేదుగా. దేవుని కృప, దేవుని అభిషేకం నీకు కలగాలి. దేవుడు నిన్ను తాగడానికి ఇష్టపడుతున్నాడు. ఈ శుభవేళ సేవకుడిగా నేను చెప్పగలిగిన మాట, నీ ఆధ్యాత్మిక జీవితంలో ఒక అభివృద్ధిని నువ్వు చూడాలి అనుకున్నా, దేవుని ప్రసన్నత నీవు అనుభవించాలి అనుకుంటే, దేవుని ఆ వర్షం నీ మీద పడాలి. అది కానీ నీ మీద, నీ కుటుంబం మీద, నీ పిల్లల మీద పడితే మామూలు వర్షం భూమిని తడిపినట్టుగా కృపావర్షం, దీవెనల వర్షం నీ మీదకు వస్తే నీ జీవితం ధన్యంగా ఉంటుంది. 68వ కీర్తనలోకి వెళదాం. 68వ కీర్తనలోని 9వ వాక్యాన్ని జాగ్రత్తగా చదువుతారు. పరిశుద్ధ గ్రంథం ఉన్న వాళ్ళంతా తీసి జాగ్రత్తగా చూడండి. దేవా, నీ స్వాస్థ్యము మీద నీవు వర్షాన్ని సమృద్ధిగా కుమ్మరించావు. కీర్తనకారుడు రాసిన కీర్తనలో ఆయన ఏమంటున్నాడో తెలుసా? దేవా, నీ స్వాస్థ్యం మీద నీ వర్షం కుమ్మరించావు. అదేమో భూమి మీద పడిన వర్షం. భూమి మీద వర్షం పడితే, భూమి తడిస్తే పచ్చని మొలక మొదలైతే చల్లదనం ఉంటుంది, పచ్చదనం ఉంటుంది, పంట ఉంటుంది, భాగ్యం ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది. ఇప్పుడు ఈ దేవుడు చెప్పేది ఏమిటంటే, నా జనంగా మిమ్మల్ని చేసుకున్నాను. ఒకప్పుడు మీరు పాపులే, పాపభూయిష్టం జీవితంతో నాశనం అయ్యారు, మీ జీవితాన్ని నాశనం చేసుకున్నారు. నేను ప్రేమించాను, నా రక్తం ద్వారా కడిగాను, మిమ్మల్ని పరిశుద్ధపరిచి నా సొత్తు అని పేరు పెట్టా. అట్లా మీరు బ్రతికితే మీ పేరు నా స్వాస్థ్యము. కనుక ఇప్పుడు నేనేం చేస్తానో తెలుసా? భూమి మీద వర్షం పడితే ఎలా ఉంటుందో అలాగే ఈ స్వాస్థ్యం మీద నేను వర్షాన్ని కుమ్మరిస్తాను. ఈరోజు భూమి మీద వర్షం పడాలని కోరుకునే నీవు నీ ఆత్మీయ జీవితం మీద వర్షం పడాలని కోరుకోవాలిగా. చాలా తేటగా రాస్తున్నాడు. నీ స్వాస్థ్యం మీద ఎవరు యేసు రక్తం ద్వారా కడగబడి దేవుని సొత్తై జీవిస్తారో, దేవుని సొత్తై పయనిస్తారో, దేవుని కొరకు బ్రతకడానికి ఇష్టపడతారో, పాపభూయిష్టమైన జీవితానికి విడాకులిచ్చి పవిత్రమైన జీవితంలో అడుగులు వేస్తారో, ఆ స్వాస్థ్యం మీదట ఆయన వర్షాన్ని కుమ్మరిస్తాడు. ఇది ఆత్మీయ పాఠం. దేవుని సంఘమా, కొంచెం జాగ్రత్తగా ఆలకించండి. మీరు ఇంచుమించు చాలా అనుభవం ఉన్నవాళ్ళే, దేవుని వాక్యం బాగా తెలుసు. కానీ ఈ శుభవేళ నీ మీద, నీ ఆత్మీయ జీవితం మీద, నీ సంఘం మీద, నీ సహవాసం మీద, మీరు చేసే ఆరాధన మీద ఆయన వర్షం పడుతుందా? ఆ వర్షం స్వాస్థ్యం మీదే పడుతుందట. దేవుని సొత్తు ఎక్కడున్నా, అంటే దేవుని కొరకు బ్రతికే జనాంగం ఎక్కడున్నా ఆ వర్షం ఆ ఇంటి మీదే పడుతుంది. ఆ వర్షం ఆ కుటుంబాన్నే తాకుతుంది. అందుకే స్వాస్థ్యం మీద పడుతుంది. ఏమిటండి, వాళ్ళ జీవితం పచ్చగా ఉంది, వాళ్ళ ప్రార్థనలకు జవాబులు వస్తున్నాయి, వాళ్ళు చేసే కార్యం అద్భుతంగా ఉంది, పెదవులోంచి ప్రార్థన రాగానే కార్యాలు అయిపోతున్నాయిగా. నా జీవితం ఇట్లా ఉంది ఏమిటి?
అతడేమో స్వాస్థ్యం, నువ్వేమో సొత్తు కాకుండా దూరంగా బతుకుతున్నావు. ఈ రోజున గుడికొస్తే సభ్యుడు కాదుగా. ఎవరు యేసు రక్తం ద్వారా కడగబడి దేవుని సొత్తై జీవిస్తారో వారి మీద స్వాస్థ్యం అనే పేరు పెట్టి వర్షాన్ని కూడా కుమ్మరిస్తాడు. ఒక సేవకుడుగా నేను కోరుకుంటున్నాను, బ్రతిమలాడుతున్నాను, ఈ రోజు నుంచి మీ అందరి మీద, మీ ప్రాణ ఆత్మ దేహాలకు సంబంధించిన ప్రార్థనా జీవితం మీద, ఆత్మీయ అనుభవాల మీద దైవ సంబంధమైన అభిషేకం, వర్షం, పరిశుద్ధాత్మ కుమ్మరింపు కలుగునుగాక. సరే, వర్షం పడింది తన స్వాస్థ్యం మీద, ఏమవుద్దో చదువుదాం తర్వాత వాక్యం. అది అలసి ఉండగా నీవు దాన్ని బలపరిచితివి. విన్నారా? ఇప్పుడు స్వాస్థ్యాన్ని గురించి ఏమంటున్నాడు తెలుసా? దేవుని బిడ్డలట అలసిపోయారట, దేవుని బిడ్డలట కృంగిపోయారట, దేవుని బిడ్డలట అయ్యో శ్రమలో నలిగిపోతున్నామే, అయ్యో శ్రమల్లో భయంకరమైన బాధను వేస్తున్నామే, నిందల పాలవుతున్నామే అంటూ మన వాళ్ళు చేసే పని ఏమిటో తెలుసా? నేలేమో ఎండిపోయింది, భక్తులేమో నిరాశ, నిద్రమత్తు, బలహీనతలు. ఓ రకంగా చెప్పాలంటే ఇక నేను భక్తి చేయలేను, ఇక నేను ప్రార్థించలేకపోతున్నాను, దేవుని కొరకు కాడి మొయ్యలేకపోతున్నాను, అలసిపోయి కృంగిపోయి కొన్ని సమస్యలు మనుషుల్ని కృంగదీస్తాయి. అప్పుడు ఆయన ఏమంటున్నాడు తెలుసా? ఇదిగో ఈ స్వాస్థ్యం మీద తగిన కాలమందు వీళ్ళను బలపరచడానికి అలసిపోయిన విశ్వాసుల మీద నేను నా వర్షాన్ని కుమ్మరిస్తాను. దేవునికే మహిమ కలుగునగాక. ఒక్క క్షణం, దేవుని వర్షం పడిందా? ఆయన అభిషేక వర్షం పరిశుద్ధాత్మ కురిసిందా? ఆత్మచేత నీవు నింపబడ్డావా? జరిగేది ఏమిటో తెలుసా? అలిసిన నీవు బలం పొందబోతున్నావు, కృంగిపోయిన నీవు నిలబడబోతావన్నావు, ఓడిపోయిన నీవు జయ పతాకం ఎగరవేయబోతున్నావు, నడవలేను అనుకున్న నీ జీవితంలో నడక ప్రారంభం కాబోతుంది. నా దేవుడు ఎంత కార్యం చేస్తున్నాడని ఆ స్వాస్థ్యం మీద తగిన కాలమందు నేను వర్షాన్ని కుమ్మరిస్తాను. ఈ మాటలు వింటున్న సహోదరులారా, ఇప్పటికే కొన్ని ఉద్యోగాల కొరకు ప్రార్థన చేసి ప్రయాసపడి తిరిగి కాళ్ళు అలసిపోయావుగా. వ్యాపారం చేయాలని ఎంతో అనుకున్నావు, ఆ వ్యాపారంలో అలసిపోతే నష్టం మిగులుతుందిగా. కుటుంబం బాగు చేయాలని ఆరాటపడ్డావు, కానీ ఆ కాపురం ఒక కొలిక్కి రావడం లేదుగా. జీవితంలో కుటుంబంలో అంతా తీర్చిదిద్దాలని నడుము కట్టుకొని నోరు కట్టుకొని ఎంతో ప్రయాసపడ్డావు, కానీ సమాధానం ఆ ఇంట్లో ఏరడం లేదుగా. అంటే భూమి ఏమో అక్కడ ఎండింది, ఇక నీ జీవితం ఏమో అలసిపోయి వేదనతో మిగిలిపోయింది. నా దేవుడు ఆత్మకార్యాలు జరిగించబోతూ ఉన్నాడు. ఆయన ఆత్మవర్షం కుమ్మరించబడుతుండగా అలిసిన జనాంగం మరలా తిరిగి తెప్పరెళ్ళబోతున్నారు. కృప కలగబోతుంది వెనకబడిన ప్రజల మీద. అదిగో ఆ వర్షం మొదలయ్యింది, అది ఇప్పుడే దేవుడు కార్యం జరిగిస్తున్నాడు. ఒక్క క్షణం నీ జీవితంలో ఊహగమించిన అద్భుతం జరగబోతున్న వేళ. అన్ని రోజులు వేరు, ఈ రోజు వేరు. ఆయన అంటున్నాడు, అలసి ఉన్న నా స్వాస్థ్యం మీద, కృంగిపోయిన నా స్వాస్థ్యం మీద నేను నా వర్షాన్ని కుమ్మరిస్తాను. కుమ్మరించాక తర్వాత పేజీ తిప్పి చదవండి, ఏమని రాయబడింది అక్కడ? నీ సమూహము దానిలో నివసించును. దేవా నీ అనుగ్రహము చేత సంఘం అనే ఈ స్వాస్థ్యం మీద, యేసు రక్తం ద్వారా కడగబడిన మీద ఆత్మవర్షం పడిందట. పడినాక అక్కడ జరిగేది ఏమిటి తెలుసా? నీ సమూహము దానిలో నివసిస్తారు. దీనిలో వర్షం పడిన ప్రాంతంలో, ఆ దేశంలో, ఆ కనికరంలో వారు నివసిస్తారు. దేవా నీ అనుగ్రహం భలే కుమ్మరించావయ్యా, నువ్వు నీ ధననిధిని తెరిచావయ్యా, కుమ్మరించావు. ఇప్పుడు ఏమవుతుంది? నీ బిడ్డలకు సదుపాయాలు మొదలవుతున్నవి. నీ అనుగ్రహము చేత దీనులకు ఏం కలగబోతుంది? సదుపాయాలు మొదలయ్యాయి. అంటే ఇంతకాలం నీకు సదుపాయాలు లేవుగా, అనుకున్నది కలిసి రాలేదుగా, ప్రయత్నం విఫలమయ్యిందిగా, బ్రతుకు బరువయ్యిందిగా, చెప్పుకోలేక, దాచుకోలేక, కక్కలేక, మింగలేక కృంగిన అనుభవంలో సాగావుగా. చరిత్ర తిరగబడబోతుంది, నీ మీద వర్షం పడబోతున్న రోజు ఈరోజు. నా దేవుడు నిన్ను దర్శించబోతున్న వేళ, నా దేవుని కృప నిన్ను ఆవరించబోతున్న వేళ. ఓహోకు మించిన ఘనకార్యం చేయడానికి ఇష్టపడిన పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను దర్శిస్తున్న వేళ. తగిన కాలమందు నా స్వాస్థ్యం మీద నేను వర్షాన్ని కుమ్మరిస్తాను. అలిసిన వారును, సదుపాయాలు లేని వారును,
అవసరాలు తీరిన వారును అగచాట్లు పాలైన వారికి మరలా మంచి రోజులు రాబోతున్నాయి. వారికి సదుపాయం కలుగునుగాక. మరి ఈ రోజున అట్టి కృప నీకు కలిగితే నీ ప్రాణాత్మ దేహాలకు మేలే కలుగుతుందిగా. మరి ఇది జరగాలి అనుకుంటే నీ ఒక్క విషయాన్ని గమనించాలి. ఏమని? నేను ఆయన స్వాస్థ్యంగా బ్రతకాలి. మీకు ఇంకొక మాట కూడా చెబుతాను. రెండవది, నువ్వు చేసే పని కలిసి వచ్చేట్టుగా నా మంచి ధననిధిని తెరుస్తాను అంటున్నాడు. అంటే ధనాగారం తెరుస్తాను అంటున్నాడు. ఆకాశం అనే ధనాగారం తెరిస్తే అక్కడి నుంచి దీవెనలన్నీ నీ తల మీద వచ్చి పడునుగాక. నీ పిల్ల తర నా దీవెనలు పొందుదురుగాక. ధననిధి అంటే ధనాగారం. ఆ ధనాగారం తెరుస్తానంటున్నాడుగా. సరే, ఆకాశం అనే ధనాగారం తెరిచాడే అనుకో, నీ మీద ఏం పడుతుంది? ఆయన ఆకాశమైన మంచి ధనాన్ని తెరిస్తే మొదట నీ మీద మంచు పడుతుంది. ఈ ఏ మంచు? అన్నీ కోల్పోయిన నీ మీద ఆకారం లేక ఎండిపోయినట్టున్నా, ముత్యులాగా మెరిసి అనుభవం లేకపోయినా, చల్లదనం కరువైపోయినా, కాపలం చేస్తున్నావు కానీ వేదనతో ఉన్న నీ కొరకు తన ధనాగారములో నుంచి మంచును కురిపించబోతున్నాడు. ఆ మంచు కురుస్తుంది. నీ జీవితం ఆశీర్వాదకరంగా మారబోతుంది. నీ కుటుంబం చల్లగా ఉండబోతుంది. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయంలో ఒక వాక్యం చదువుదాం. 28లోని ఆఖరి లైన్ చదువుదాం. అతనిపై ఆకాశం మంచు కురిపించు. అతనిపై ఏం పడుతుందట? ఆకాశం మంచు పడుతుందట. ఈ రోజున ధనాగారం నీ కొరకు తెరవబడునుగాక. ధనాగారం తెరిచాడా? ఖజానా తెరిచాడా? మొదట నీ మీద కురిసేది ఏమిటంటే మంచు కురుస్తుంది. మంచు పడితే కుటుంబంలో చల్లదనం మొదలవుతుంది. ప్రేమ ఆప్యాయతలు ప్రారంభం అవుతాయి. ఇక ఆ మంచు పడిందండి, వాతావరణం ఎంత దీవెనకరంగా మారిపోయింది. ఇప్పటి వరకు నీ పరిస్థితులు ఎలా ఉందో తెలుసా? మాట గలవక, ప్రార్థనలు నడవక, బలిపీఠం మండక, పక్కనతో సమాధానం లేక, ఇంట్లోనేమో గొడవలుగాను చికాకులుగాను ఆధ్యాత్మిక ఎదుగుదల లేనట్టుగా ఉంది. కానీ దేవుడు ఆకాశం అనే ధననిధి తెరుస్తాడు. వెంటనే నీకు మంచు కురిపిస్తాడు. నీ పరిస్థితుల్లో చల్లదనం మొదలవునగాక. ఒక రోజున ఇశ్రాయేలులైన ప్రజలు ఆహారం లేక ఏడ్చారట. అప్పుడు దేవుని దూతలు తినే ఆహారాన్ని కురిపించాడట ఆయన. దేనిలో కురిపించాడో తెలుసా? ఉదయాన్నే ఊరి వెలపల మంచు పడుతుంది, మన్నా దొరుకుతుంది, వెళ్ళండి ఏరుకోనండి అని. వీళ్ళంతా ఉదయాన్నే పాలెం వెలపలకు వెళ్ళిపోయారు. ఇశ్రాయేలు మన్నా దేవుని దూతలు తినే ఆహారం కురుస్తుందట. వెళ్ళారు. అక్కడికి వెళ్ళాక ఏమని తెలుసా? మంచు పడింది. ఆ మంచు ఆరేదాకా చూస్తే అందులో కొత్తిమీర గింజల్లాగా, ధనియాల గింజలే కదా కొత్తిమీర గింజలు, అవి చిన్నగా కనపడ్డాయట. ఆ గింజలన్నీ పోగు చేసుకుని ఇంటికి తెచ్చుకుని ఎవరి లెక్క ప్రకారం వాళ్ళు పోగు చేసుకున్నారు, రొట్టె చేసుకున్నారు. తింటే ఎంత మాధుర్యంగా ఉందండి. పరలోకపు మన్నా ధనాగారం అనే ఆకాశం నుండి నీకు కొమ్మరిస్తాడు. రెండవది మన్నా ఇదిగో ఈ మంచులోనే వస్తుంది. ఇప్పుడు నేను ఒక మాట చెబుతాను. పరలోక దేవుని ఆహారం నీకు చేరాలి అంటే నేల మీద విసరడు, మంచులో దాచి నీకు ఇస్తాడు. అది మంచులో దాచబడింది. మంచు ఆరిపోతుంది, గింజ నీకు కనబడుతుంది. దేవుడు ఎంత జాగ్రత్తగా మన్నంటనే ఆహారం పెడుతున్నాడండి. ఈరోజు ఈ మాట ఎందుకు చెబుతున్నాను తెలుసా? ధనాగారం తెరుచును. ధనాగారం తెరిచాడా నీ జీవితంలో మొదటిగా మంచు ద్వారానే ఆ దీవెన కలుగుతుంది. కనుక ఆకాశం అని మంచి ధననిధిని తెరుస్తానన్నాడు. వెండి వస్తుందా, బంగారం వస్తుందా, ఇంకా ఏదైనా నేను సాధించగలను అలా అనుకోబాకండి. ఆ దీవెనలు అందరికీ ఇస్తాడు. కానీ మంచు అనే దీవెన నీకు వస్తుంది, మన్నా అనే దీవెన నీకు వస్తుంది. పరలోకం నుండి మొదటగా మంచు అనే ధననిధి పరలోకం నుండి నీ కొరకు కొమ్మరించబడును గాక. ఒకటి చల్లదనం, రెండవది దేవుని దూతలు తినే ఆహారం. మరో మాట చెప్పనా? మంచు కురిసిందట. యెషయా గ్రంథంలో ఏమంటాడు తెలుసా? నీ వారు బ్రతుకుతారు అంటే అర్థం ఏమిటి? మన వాళ్ళు చచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే పాపంలో జీవించే వాళ్ళంతా చచ్చినవారు, వెనకబడిన వాళ్ళంతా చచ్చినవాళ్ళు. ప్రార్థన చేస్తూ చేస్తూ కొంతకాలానికి ఆగిపోయి ప్రార్థన మానేసి లోకంలోకి వెళ్ళిపోయారు. వీళ్ళందరూ చచ్చిన వాళ్ళతో సమానం. ఈ మంచు కురిసిందా మరలా నీ వాళ్ళు బ్రతుకుతారు. నీ భర్త వెనకబడిపోయాడా?
నీ భార్య చలబడిపోయిందా? నీ పిల్లలు లోకంలో కలిసిపోయారా? నీ పిల్లలు వ్యర్థమైన ఆరాధనలో కలిసి వెళ్ళిపోతున్నారా? ఇదిగో మరలా నీ వాళ్ళు బ్రతకబోతున్నారు. అందుకైన ధనాగారం నీకు ఈరోజు తెరుచునగాక. ఈ ఒక్క మాట మీరు వినండి. ఎందుకో అన్ని రోజులు వేరు, ఈరోజు వేరు. దేవుడు నిన్ను తన జనాంగంగా చేసుకుని నా ధనాగారం నీకు తెరుస్తా, నా వర్షాన్ని నీ కుమ్మరిస్తా అంటున్నాడు. వర్షం పడితేనేమో నువ్వు బలం పొందుతావు, మరలా జీవాన్ని పొందుకొని దేవుని కృపచేత సదుపాయాలతో శక్తి కలిగిన వ్యక్తిలాగా ఉంటావు. ధనాగారం తెలిసి మంచు కురిస్తేనేమో నీ వాళ్ళు బతుకుతారు. నేను మరలా సేవకుడిగా చెప్పగలను. నువ్వు పోగొట్టుకున్నా, నీకు దూరమైన, సన్నిధిగా రాకుండా, కృపలో ఎదగకుండా మరలా కుటుంబాలు మందిరంలో అడుగు పెట్టబోతున్నాయి. నీ వారు మరలా మందిరంలోకి రాబోతున్నారు. నీ బంధువులు, నీ స్నేహితులు మా ఆయన రావటం లేదన్న వారికి ముగింపు కలగబోతుంది. నా కొడుకులు దూరం అయిపోయారన్న వారి వాక్యం మీద చేయి పెట్టండి. మరలా మందిరంలో వారిని దేవుడు నిలబెట్టునగాక. మరో మాట చెప్పన, ఆ ధనాగారం నుంచి రెండోది కుమ్మరించబడుతుంది. దాని పేరు ఏమిటో చెప్పన, 2 కృప గురుస్తుంది. కీర్తనాకారుడు రాసిన 90వ కీర్తన 14వ వాక్యం చదువుదాం. ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచు. ఉదయమున నీ కృప, నీ కృప, నీ కృప, నీ కృప ఆకాశం నుండి ప్రతి కుటుంబం కొరకు. ఒక్కసారి ఆగి ఆలకించండి. దేవుడు ధనాగారం తెరిచాడు. అమ్మా, దేవుడు ధనాగారం తెరిచాడు. సహోదరులారా, నీ కొరకు కృప కురియునుగాక. కృప కుమ్మరించబడుతుంది. కృప కుమ్మరించబడితే మనం రక్షించబడింది కృపచేతేగా. యేసు రక్తం ద్వారా కడగబడింది ఆ కృపను బట్టేగా. ఆ కృపామయుడు శిలువలోకి ఎక్కి తన అమూల్యమైన రక్తం కార్చాడే. ఆయన కృపే మనల్ని ఈ విధంగా జీవింపజేసింది. మరో మాట చెబుతాను. ఏట్లో కొట్టుకుపోతున్నాడు బిడ్డ, తల్లి ఏం చేయలేకపోయింది, అక్క కాపలా కాస్తుంది. కానీ కృప అతనికి తోడై ఉంటే రాకుమార్తె వచ్చి ఆ బిడ్డను తీసుకెళ్ళి రాజభవనంలో పెంచింది. నీ బిడ్డ కొట్టుకుపోవటం నువ్వు చూస్తావు. కృప నీ బిడ్డను రాజభవనంలో నిలబెట్టబోతుంది. నీ పిల్లలకు మంచి భవిష్యత్తు కృప ద్వారా కలగబోతుంది. అయిపోయింది అనుకున్నప్పుడల్లా అద్భుతమైన కృప నేను ఆవరించబోతుంది. ఈరోజు నువ్వు సేవకుడిగా చెబుతున్నా, ఈ ఆరాధనలో ఈరోజు పాలు పొందిన మీరు ధన్యులు. దేవుని కృప మీ మీద, మీ పిల్లల మీద కుమ్మరింపబడునుగాక. మన మీద కుమ్మరింపబడునుగాక. సర్వ లోకం మీద కుమ్మరింపబడునుగాక. ఆ కృప పరిస్థితులను మారుస్తుంది. చనిపోతున్న వాళ్ళని లేపి నిలబెడుతుంది. ఒక పాపిని పరిశుద్ధుడిగా మారుస్తుంది. నరకానికి వెళ్ళేవాడిని మోక్షానికి తీసుకొని వస్తుంది. అడవిలో గొర్రెలు కాచుకుంటున్న దావీదు ఆ కృప చేతేగా రాజు అయ్యాడు. మరి ఈ రోజున కృప ధనాగారం తెరవబడిందట. నీ కొరకు కృప కుమ్మరించబడుతుంది. ఈరోజు ఎక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకో. ప్రభువా, నాకు కృప కావాలయ్యా, నా కుటుంబానికి కృప కావాలయ్యా, నా చేతి పనికి కృప కావాలయ్యా, నా పిల్లల పెంపకానికి కృప కావాలయ్యా, నా ప్రార్థనా జీవితానికి కృప కలగాలి, సిలువ మోయటానికి కృప కలగాలి, మోకాళ్ళ జీవితానికి కృప కలగాలి. నువ్వు ఎత్తి ఈ విషయాలు జ్ఞాపకం చేసి ప్రార్థన చేసుకోవడం మొదలుపెట్టు. ఆకాశమనే ధననిధి నుండి మొదటిది మంచు కురుస్తుంది, రెండవది కృప కురుస్తుంది. ఆ కృపే పౌలును బలపరిచింది. ఆ కృపే దుర్మార్గుడైన నరహంతకుడిని సేవకుడిగా మార్చింది. నరకానికి వెళ్ళిపోయే వ్యక్తిని మోక్షానికి ఏర్పాటు చేసింది ఆ కృపేగా. ఈ రోజున ధననిధి అనేది నీ కొరకు తెరవబడితే, ఒకటి వర్షం పడుతుంది, రెండవది జీవితంలో నీవెన్నడూ చూడని విశేషమైన దీవెనల చేత ఆశీర్వాదకరమైన మన్నా కురుస్తుంది. అన్నిటికంటే నీకు కావలసినంత కృప కుమ్మరించబడుతుంది. ఆ కృప కలిగితే నీ చరిత్రలు మారతాయిగా. ఊహించిన కార్యాలండి. ఈ పౌలు సేవకుడు అవుతాడా? ఈ గొర్రెల కాపరి రాజు అవుతాడా? ఆ ఖైదీ నెంబర్ వేశారుగా యోసేపుకి, అతడు రాజు అవటమా? కృప విడిచిపెట్టదుగా, కృప మానదుగా, కృప దూరం కాదుగా, కృప నిన్ను వదిలి వెళ్ళదుగా. ఆ కృపే నన్ను బ్రతికిచ్చింది, ఆ కృపే నిన్ను నిలబెట్టింది, ఆ కృపే సిలువలో ప్రత్యక్షమైంది, ఆ కృపే మంచి భవిష్యత్తును కలిగిస్తుంది. కృప చేత రక్షించబడిన మనం చేతులెత్తి దేవునికి కృతజ్ఞతగా హల్లెలూయా చెబుదాం. ధననిధి ఆకాశంలో నుండి వర్షం పడుతుంది, రెండవది
మన్నా కురుస్తుంది, మంచు పడుతుంది. మూడవది కృప కుమ్మరించబడుతుంది. నాలుగవది పైనుండి జ్ఞానం కుమ్మరించబడుతుంది. మరి ఈ రోజున ప్రజలు నిన్ను చూసినప్పుడు వీళ్ళు ప్రతిష్ఠ జనం, వీళ్ళు భక్తి కలిగిన వాళ్ళు, జీవం కలిగిన దేవుని ఆరాధన చేస్తున్నారు అని నిన్ను గురించి చెప్పేటట్టుగా నువ్వు బ్రతికితే ఎంత బాగుంటుంది. ఆయన సొత్తుగా బ్రతకడం మొదలుపెట్టు. ఆయన పిలుపుకు తగ్గ బ్రతుకు, పరిశుద్ధులకు తగ్గ జీవితం జీవించు. విశ్వాసికి తగ్గట్టుగా నువ్వు బ్రతకగలిగితే మంచి ధననిధిని 4 దీవెనలు మీకు కలుగునగాక. అట్టి కృప కలగాలని ఒక సేవకుడుగా నేను కోరుకుంటూ ఉండగా ఈ విలువైన అవకాశంలో 4 ఎందుకు పోగొట్టుకుంటున్నా? దేవుని కృప ఎందుకు పోగొట్టుకుంటున్నా? దేవుని జ్ఞానం ఎందుకు పోగొట్టుకుంటున్నా? ఆయన కుమ్మరించబడుతున్న మంచులో ఉన్న మన్నా ఎందుకు పోగొట్టుకుంటున్నా? కుటుంబంలో చల్లదాన్ని ఎందుకు పాడు చేసుకుంటున్నా? నీ జీవితంలో అలసిపోయిన నీ మీద వర్షం పరిశుద్ధాత్మని అభిషేకం ఎందుకు కలగటం లేదు? నీవు ఆయన సొత్తుగా బ్రతకపోవడమే. ఈ రోజైనా మోకాళ్ళ మీదకి వచ్చి, అయ్యా ఇక మీదట నీ బిడ్డగా నేను బ్రతుకుతానయ్యా, ప్రతిష్టతను కాపాడుకుంటానయ్యా, పవిత్రతను కాపాడుకుంటానయ్యా, నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటానయ్యా, నాగడ మీద పెట్టిన చెయ్యి నేను వెనక్కి తీయనయ్యా, నా ఆఖరి శ్వాస వరకు నీ కొరకే నీ జనాంగంగానే బ్రతుకుతానని తీర్మానం చెయ్యి. ఆకాశం ఈరోజు మీకు తెరవబడబోతుంది. మోకరించండి. పరిశుద్ధుడును ప్రేమమడిన ప్రభు వందనాలయ్యా. అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు. ఈ శుభవేళ నీ మాటలు వినడానికి అవకాశం కలిగించారు. పేరు పేరున బిడ్డలను దీవించండి. ఇక్కడున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. కృప 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 మెండుగా కృప కలుగునగాక. మెండైన దీవెనల చేత నింపండి. నీ రాకుడ కొరకు ఆయత్తపరచండి. ప్రతివాని ప్రార్థనా జీవితాన్ని సరిచేయండి. ఆధ్యాత్మిక మేల్కొల్పును కలుగ చేయండి. నీ చాచిన చెయ్యి వారి మీద చాపబడాలి. రోగులైనా బలహీనులైనా వాళ్ళకి నెమ్మది కలగాలి, స్వస్థత కలగాలయ్యా. నీ సొత్తుగా బ్రతకడానికి తీర్మానం చేసిన బిడ్డలను కనికరించి ఆశీర్వదించండి. అటు ఘనకార్యం చేస్తున్నందుకు వందనాలు. యేసు పరిశుద్ధ నామాన ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ ప్రార్థనావసతుల కొరకు మమ్ములను సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ దేవదాస్ గారు, వస్తున్నామండి, న్యూస్వీడ్ రోడ్డు, హనుమాన్ జంక్షన్, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్లు 08656242751, మరి ఒక నెంబర్ 9440772772.